ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అధికారిక డెలిగేషన్ తోటి మరి అమెరికా, అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటన మరి తెలంగాణకి కొత్త వనరులను సమకూర్చడంలో సక్సెస్ అయింది అనేటటువంటి దానికి మొదటి మెట్టుగా కాగ్నిజెంట్ తోటి ఏదైతే 10 లక్షల చదరపు అడుగుల్లో ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నటువంటి సంస్థని ఎక్స్పాండ్ చేసేటటువంటి దాంట్లో సుమారు 15,000 మందికి మరి కొత్తగా ఉద్యోగాల కల్పనకి ఈరోజు పునాది రాయి పడింది. ఇది తెలంగాణ మొత్తం కూడా హర్షిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి కార్యక్రమంతో మరి 14,000 పాఠశాలల్లో పిల్లలకి అవగాహన సదస్సు, వెనకటికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క ఫోటోల లెక్క జస్ట్ మొక్కలు పెట్టేసారు, అటు పక్క పోగానే మేకలు మేసేసినాయని చెప్పేటటువంటి కాకి లెక్కలతో కాకుండా మరి విద్యార్థుల్లో అవగాహన సదస్సు, పరిశుభ్రత, పచ్చదనం మన జీవన విధానానికి ఎట్లా తోడ్పడతాయి, అంతేకాకుండా ఆత్మస్థైర్యం తోటి విద్యార్థులు ముందుకు ఎట్లా పోవాలనేటటువంటి ఒక కల్చరల్ మేనిఫెస్టో ఏదైతే ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దీన్ని యావత్ విద్యార్థి లోకమే కాదు మరి పేరెంట్స్ కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? తెలంగాణ నుంచి దశాబ్ది కాలంలో ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో కంపెనీలను తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఖండాలు దాటిపోయినటువంటి చరిత్ర ఉండేనా? కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంది. అదే విధంగా ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పునాదిరా వేస్తే ఉపసం తోటి కుళ్ళుతోటి ఈరోజు అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి కేటీఆర్ గారి యొక్క వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆయన ట్విట్టర్ ప్రపంచంలో ఆయన చేస్తున్నటువంటి పోస్టులు కానీ చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ గతంలో చాతగాలే ఈరోజు ఈ ప్రభుత్వము మరి అడుగు ముందుకేస్తుంటే చూసి ఓర్వలేనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చిండ్రు. మీరు చేయలే. ఈ ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి ఆ రోజు కూడా 40,000 పైచిలకు కోట్లని పెట్టుబడులు ఎంఓయూలోని సంపాదించుకొని వస్తే మరి మీరు మొత్తం కలిస్తే కూడా అంత చేసుకోవాల్సి వచ్చినటువంటి చరిత్ర మీకు లేకుండే. స్కిల్ యూనివర్సిటీ అనేటటువంటిది ఇటు ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మొన్న అసెంబ్లీ సెషన్స్ లో జాబ్ క్యాలెండర్ మాట మీద నిలబడి ఎట్లయితే ఇచ్చినామో అదే విధంగా ప్రైవేట్ రంగాన్ని కూడా, విద్యా రంగాన్ని, అదే విధంగా స్కిల్ ని, ఈ రెండింటిని కూడా ఇవి చైనా గాని, సింగపూర్ గాని, సౌత్ కొరియా గాని ఈరోజు అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే మరి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ లలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాయో అసలు వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఏడుంది, వీళ్ళు ఎట్లా ఇతర దేశాల కంటే రాణిస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మన రాష్ట్రంలో ఇంత స్కిల్ ఉంటున్నటువంటి, ఇంత నైపుణ్యం ఉంటున్నటువంటి పిల్లలు ఉండగా అన్ని వసతులు, అన్ని వనరులు ఇచ్చేటటువంటి శక్తి మన సామర్థ్యాలు మనకు ఉండగా కూడా మనం ఎందుకు చేయలేమనేటటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఒక పునాది రాయి వేసిండు.